హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఇంతకు ముందు క్లాస్లో మనం 10th క్లాస్ బయో సైన్స్లోని థర్డ్ లెసన్ వరకు ఉన్నటువంటి బిట్స్ని చూసాం కదండి. ఇప్పుడు వచ్చేసి 4th లెసన్ విసర్జన వ్యర్థాల తొలగింపు వ్యవస్థ, ఇందులో ఉన్నటువంటి బిట్స్ని చూద్దాము. ఫస్ట్ బిట్, సజీవుల మనుగడకు మరియు వివిధ జీవక్రియల నిర్వహణకు శక్తి అవసరం. ఇవి నిర్మాణాత్మక క్రియలు లేదా విచ్ఛిన్న క్రియలు కావచ్చు. వాటన్నింటినీ కలిపి జీవక్రియలు అంటారు. సజీవుల మనుగడకు మరి వివిధ జీవక్రియలకు ఏమవసరమవుతుంది? శక్తి అవసరమవుతుంది. మరి ఆ క్రియలు అనేటివి నిర్మాణాత్మక క్రియలే కావచ్చు, విచ్ఛిన్న క్రియలే కావచ్చు. సో వీటన్నింటినీ కలిపి ఏమంటారు? జీవక్రియలు. నెక్స్ట్, విసర్జన. ఇది లాటిన్ భాషలో ఎక్స్ అంటే బయటకు అని, క్రెనెర్ అంటే పంపుట అని చెప్పేసి అర్థం. అయితే విసర్జన సజీవుల్లో జరిగేటటువంటి ఒక జీవక్రియ. మానవునిలో విసర్జన. శరీరానికి హాని కలుగజేసే పదార్థాలు విసర్జించబడాలి. శరీర సమతుల్యత సాధించబడుతూ ఉండాలి. నెక్స్ట్, దేహంలోని వివిధ భాగాలలోని ద్రవాల గాఢతను స్థిరంగా ఉంచడాన్నే సమతుల్యత అంటారు. సమతుల్యత అని దేన్ని అంటారండి? మన దేహంలోని వివిధ భాగాల్లో ఉండేటువంటి ద్రవాలు ఉంటాయి కదా, వాటి యొక్క గాఢత అనేది స్థిరంగా ఉంచాలి. సో అలా స్థిరంగా ఉంచటాన్నే సమతుల్యత అంటారు. నెక్స్ట్, కార్బన్ డైఆక్సైడ్, నీరు, నత్రజని సంబంధిత వ్యర్థాలైనటువంటి అమ్మోనియా, యూరియా, యూరిక్ ఆమ్లం, పైత్తర సవర్ణకాలు, అదనపు లవణాలు మొదలైనటువంటివి మన శరీరంలో ఉత్పన్నమయ్యేటటువంటి వ్యర్థ పదార్థాలలో ఉంటాయి. అయితే ఈ వ్యర్థ పదార్థాల్లో ఉండేటటువంటి వీటన్నింటిలో కూడా అమ్మోనియా అనేది చాలా విషతుల్యమైనది. ఓకేనా? ఇక్కడ టెక్స్ట్ బుక్లో డిపార్ట్మెంట్ ఆఫ్ బయోకెమిస్ట్రీ అని చెప్పేసి ప్లాస్మా లేదా సీరం రక్త పరీక్ష విశ్లేషణ రిపోర్ట్ అని చెప్పేసి ఇచ్చారండి ఒకటి. అయితే ఇది బేబీ ఇంపార్టెంట్ కాకపోవచ్చు. ఏంటంటే వీళ్ళు ఒక రకమైనటువంటి బ్లడ్ శాంపిల్ని తీసుకొని ఆ టెస్ట్ రిజల్ట్ అనేది ఇక్కడ ఇచ్చారు కదా, మనకి ఇక్కడ ఈ ఫలితం అనేది అవసరం ఉండకపోవచ్చు అండి, అంటే యూజ్ అవ్వకపోవచ్చు. బట్ దానికి ప్రమాణాలు అది సాధారణ స్థాయి ఎంతవరకు ఉండాలి అని చెప్పేసి మనం తెలుసుకోవడం బెటర్. అందుకోసమే నేను ఇది డైరెక్ట్గా బుక్ నుంచి చెప్తున్నాను. ఫస్ట్ వన్, గ్లూకోజ్. దీని యొక్క సాధారణ స్థాయి వచ్చేసి 60 to 100 మిల్లీగ్రామ్స్ ఫర్ డెసిలీటర్. నెక్స్ట్, సోడియం 135 to 145 మిల్లీమోల్స్ ఫర్ లీటర్. నెక్స్ట్ వచ్చేసి పొటాషియం. దీని యొక్క సాధారణ స్థాయి ఎంతండి? 3.5 to 5 మిల్లీమోల్స్ ఫర్ లీటర్. నెక్స్ట్, క్లోరైడ్స్ 95 to 106 మిల్లీమోల్స్ ఫర్ లీటర్. నెక్స్ట్, యూరియా 15 to 40 మిల్లీగ్రామ్స్ ఫర్ డెసిలీటర్. నెక్స్ట్ వచ్చేసి క్రియాటినిన్. దీని యొక్క సాధారణ స్థాయి వచ్చేసి 0.6 to 1.5 మిల్లీగ్రామ్స్ ఫర్ డెసిలీటర్. నెక్స్ట్, యూరిక్ ఆమ్లం 3.0 to 5 మిల్లీగ్రామ్స్ ఫర్ డెసిలీటర్. నెక్స్ట్ వచ్చేసి టోటల్ కొలెస్ట్రాల్ వచ్చేసి ఎంత ఉండాలండి? దీని సాధారణ స్థాయి 150 to 200 మిల్లీగ్రామ్స్ ఫర్ డెసిలీటర్. నెక్స్ట్ వన్, ట్రైగ్లిజరైడ్స్. దీని యొక్క సాధారణ స్థాయి వచ్చేసి 60 to 200 మిల్లీగ్రామ్స్ ఫర్ డెసిలీటర్. నెక్స్ట్ వన్, కాల్షియం. దీని యొక్క సాధారణ స్థాయి 8 to 10.5 మిల్లీగ్రామ్స్ ఫర్ డెసిలీటర్. నెక్స్ట్, ఫాస్ఫరస్. ఇది 3 to 4.5 మిల్లీగ్రామ్స్ ఫర్ డెసిలీటర్ సాధారణ స్థాయిలో ఉండాలి. అండ్ అదేవిధంగా బైలురుబిన్ 0.1 to 0.8 మిల్లీగ్రామ్స్ ఫర్ డెసిలీటర్. ప్రోటీన్స్ వచ్చేసి 6 to 7.5 గ్రామ్స్ ఫర్ డెసిలీటర్. ఆల్బుమిన్ వచ్చేసి 3 to 5 గ్రామ్ ఫర్ డెసిలీటర్ ఉండాలి. ఇది మేబీ మీకు ఇంపార్టెంట్గా అనిపించకపోవచ్చు, బట్ సాధారణ స్థాయి ఎంత అని చెప్పేసి ఇచ్చినప్పుడు టెక్స్ట్ బుక్లో ఉంది కాబట్టి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. నెక్స్ట్, మానవునిలో విసర్జక వ్యవస్థ. మానవునిలో ఒక జత మూత్రపిండాలు, ఒక జత మూత్రనాళాలు, మూత్రాశయం అండ్ అదేవిధంగా ప్రసేకం మొదలైనటువంటి భాగాలు ఉంటాయి. మూత్రపిండాలు. మానవునిలో చిక్కుడు గింజ ఆకారంలో ముదురు ఎరుపు రంగులో ఒక జత మూత్రపిండాలు ఉంటాయి. అండ్ ఇవి ఉదర కుహరంలో పృష్ఠ శరీర కుడియానికి అతుక్కుని వెన్నుముకకు ఇరువైపులా ఉంటాయి. నెక్స్ట్, కుడివైపున మూత్రపిండము, ఎడమవైపున మూత్రపిండం దానికన్నా కొద్దిగా కిందికి ఉంటుంది. కుడివైపు మూత్రపిండము ఎడమవైపు మూత్రపిండం కంటే కూడా ఎలా ఉంటుందండి? కొంచెం కిందికి ఉంటుంది. ఒక మూత్రపిండం వచ్చేసి 10 సెంటీమీటర్స్ పొడవు, 5 to 6 సెంటీమీటర్స్ వెడల్పు, 4 సెంటీమీటర్స్ మందం ఉంటుంది. మూత్రపిండం యొక్క పొడవు, వెడల్పు, మందాలు ఎన్ని సెంటీమీటర్లో ఉంటాయండి? పొడవు 10 సెంటీమీటర్స్, వెడల్పు 5 to 6 సెంటీమీటర్స్, మందం వచ్చేసి 4 సెంటీమీటర్స్. నెక్స్ట్,
మూత్రపిండం వెలుపలి వైపు కుంభాకారంగా, లోపలి వైపుకు పుటాకారంగా ఉంటుంది. అయితే ఉదర కుహర కుడి భాగంలో అధిక ప్రాంతం కాలేయం ఆక్రమిస్తుంది. ఉదర కుహరం యొక్క కుడి భాగంలో అధిక ప్రాంతాన్ని ఏది ఆక్రమిస్తుంది? కాలేయం. నెక్స్ట్ పాయింట్, మూత్రపిండంలో పుటాకారంగా ఉన్నటువంటి లోపలి తలం మధ్యలో ఉండేటటువంటి పల్లాన్ని హైలాస్ అంటారు. హైలాస్ అంటే ఏంటంటారండి? మూత్రపిండంలో పుటాకారంగా ఉన్నటువంటి లోపలి తలం మధ్యలో ఉండే పల్లం ఉంటుంది కదా, సో దాన్ని హైలాస్ అంటారు. హైలాస్ ద్వారా వృక్కధమని మూత్రపిండంలోకి ప్రవేశిస్తుంది. వృక్కశిర, మూత్రనాళం వెలుపలికి వస్తాయి. శరీరంలో వివిధ అవయవాలలో ఉత్పత్తి అయినటువంటి వ్యర్థాలు ఆమ్లజని సహిత రక్తంతో కూడి వృక్కధమని ద్వారా మూత్రపిండాన్ని చేరతాయి. నెక్స్ట్, ఆమ్లజని రహిత రక్తాన్ని వృక్కశిర మూత్రపిండం నుంచి బయటకు పంపిస్తుంది. నెక్స్ట్ పాయింట్, మూత్రపిండంలో రక్తం వడగట్టబడుతుంది. నెక్స్ట్, సో ఇలా మూత్రపిండాల్లో రక్తం వడగట్టబడడం ఫలితంగా వేరు చేయబడి వ్యర్థాలు మూత్రంగా బయటకి విసర్జించబడతాయి. నెక్స్ట్, మూత్రపిండం అంతర్నిర్మాణం. మూత్రపిండం లోపల 2 భాగాలుగా కనిపిస్తుందండి. ఫస్ట్ వచ్చేసి ముదురు గోధుమ వర్ణంలో ఉన్నటువంటి వెలుపలి భాగం ఏదైతే ఉందో దాన్ని వల్కలం, కార్టెక్స్ అంటారు. అండ్ లేత వర్ణంలో ఉన్నటువంటి లోపలి భాగాన్ని దవ్వ అంటారు. ప్రతి మూత్రపిండంలో సుమారు 1 మిలియన్ కంటే కూడా ఎక్కువ, అంటే 1.3 to 1.8 మిలియన్ వరకు సూక్ష్మ వృక్కనాళాలు ఉంటాయి. సో ఈ సూక్ష్మ వృక్కనాళాలనే వృక్క ప్రమాణాలు లేదా నెఫ్రాన్ అంటారు. మళ్ళీ ఈ నెఫ్రాన్ వచ్చేసి ఇందులో కూడా 2 ముఖ్యమైన భాగాలు ఉంటాయండి. అందులో ఒకటి మాల్ఫీజియన్ దేహము, రెండోది వచ్చేసి వృక్కనాళిక. మాల్ఫీజియన్ దేహం గురించి చూస్తే ఇందులో ఫస్ట్ పాయింట్, నెఫ్రాన్లో ఒక చివర కప్పు ఆకారంలో ఉండేటటువంటి నిర్మాణమే బౌమన్ గుళిక. నెఫ్రాన్లో ఒక చివర ఉండే కప్పు ఆకారంలో ఉండేటటువంటి నిర్మాణాన్ని ఏమంటారండి? బౌమన్ గుళిక. ఈ బౌమన్ గుళికలో రక్తకేశ నాళికలతో ఏర్పడినటువంటి వలలాంటి నిర్మాణాన్నే రక్తకేశ నాళిక గుచ్చం అని చెప్పేసి అంటారు. ఈ బౌమన్ గుళిక ప్లస్ రక్తకేశ నాళిక గుచ్చం ఈ రెండింటిని కలిపి మాల్ఫీజియన్ దేహం అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ పాయింట్, రక్తకేశ నాళిక గుచ్చం అభివాహ ధమనిక నుంచి ఏర్పడుతుంది. రక్తకేశ నాళిక గుచ్చం దేని నుండి ఏర్పడుతుందండి? అభివాహి ధమనిక నుంచి ఏర్పడుతుంది. ఈ అభివాహి ధమనిక నుండి అపవాహి ధమనిక వెలువడుతుంది. నెక్స్ట్, అభివాహి ధమనిక వ్యాసం అపవాహి ధమనిక వ్యాసం కంటే ఎక్కువగా ఉండడం వలన రక్తకేశ నాళిక గుచ్చంలో పీడనం పెరిగి దానిలోని పదార్థాలు వడపోతకు గురవుతాయి. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, అభివాహి ధమనిక యొక్క వ్యాసం అపవాహి ధమనిక వ్యాసం కంటే ఎక్కువగా ఉంటుంది. అర్థమైందండి? అంటే దేని యొక్క వ్యాసం ఎక్కువగా ఉంటుంది? అభివాహి ధమని యొక్క వ్యాసం అనేది అపవాహి ధమనిక వ్యాసం కంటే ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ అపవాహి ధమనిక వ్యాసం అనేది తక్కువగా, అభివాహి ధమనిక వ్యాసం అనేది ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్, బౌమన్ గుళిక గోడలలోని కణాలు ఉపకల కణజాలంతో ఏర్పడతాయి. వీటినే పాడోసైట్లు అని అంటారు. పాడోసైట్లు అని వీటిని అంటారండి. బౌమన్ గుళిక గోడల్లోని కణాలు ఉపకల కణజాలంతో ఏర్పడతాయి. వీటినే పాడోసైట్లు అని పిలుస్తారు. పదార్థాల వడపోతకు వీలుండే విధంగా పాడోసైట్ కణాల మధ్యలో సూక్ష్మరంధ్రాలు ఉంటాయి. నెక్స్ట్ వన్ వచ్చేసి వృక్కనాళిక. ఈ వృక్కనాళికలో మళ్ళీ 3 భాగాలు ఉంటాయండి. ఒకటి వచ్చేసి సమీపస్థ సంవలిత నాళము, రెండోది వచ్చేసి హెన్లీ శిక్యం, మూడోది వచ్చేసి దూరస్థ సంవలిత నాళం. ఇక్కడ దూరస్థ సంవలిత నాళం అనేది సంగ్రహణ నాళంలోకి తెరుచుకుంటుంది. సంగ్రహణ నాళాలు పిరమిడ్లు మరియు కెలిసెస్లుగా ఏర్పడి చివరికి ద్రోణిలోనికి తెరుచుకుంటాయి. మరి ఈ ద్రోణి మూత్రనాళంలోకి తెరుచుకుంటుంది. అండ్ అదేవిధంగా వృక్కనాళికలోని అన్ని భాగాలు కూడా అపవాహి ధమనిక నుంచి ఏర్పడ్డటువంటి బాహ్య రక్తకేశ నాళికల వల చేత కప్పబడి ఉంటాయి. ఈ బాహ్య రక్తకేశ నాళికలన్నీ కలిసి చివరన ఒక వృక్కశిరగా ఏర్పడతాయి. అర్థమైందండి? ఇక్కడ ఏం జరుగుతుందంటే, వృక్కనాళికలో ఉన్నటువంటి భాగాలన్నీ కూడా అపవాహి ధమనిక నుంచి ఏర్పడేటటువంటి బాహ్య రక్తకేశ నాళికలు ఉంటాయి కదా, సో వాటి యొక్క వల చేత కప్పబడి ఉంటాయి. అయితే ఈ బాహ్య రక్తకేశ నాళికలన్నీ కూడా కలిసి చివరికి ఎలా ఏర్పడతాయంటే వృక్కశిరగా ఏర్పడతాయి.
నెక్స్ట్ మూత్రం ఏర్పడే విధానం. ఇందులో 4 దశలుంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసి గుచ్చగాలనం, సెకండ్ వన్ వరణాత్మక పునఃశోషణం, థర్డ్ వన్ నాళికా స్రావం, ఫోర్త్ వన్ అధిక గాఢత గల మూత్రం ఏర్పడటం. ఇందులో మొదటి దశ వచ్చేసి గుచ్చగాలనం కదండి. సో ఈ గుచ్చగాలనం అంటే ఏంటిదంటే వృక్కధమని శాఖ అయినటువంటి అభివాహి ధమని నుండి రక్తం రక్తకేశ నాళికా గుచ్చంలోకి ప్రవేశిస్తుంది. మొదటి దశ అయినటువంటి గుచ్చగాలనంలో వృక్కధమని శాఖ అయినటువంటి అభివాహిధమని నుండి రక్తం అనేది రక్తకేశ నాళికా గుచ్చంలోకి ప్రవేశిస్తుంది. రెండోది వచ్చేసి వరణాత్మక పునఃశోషణం కదా. సో ఈ దశలో ఏమవుతుందంటే గుచ్చగాలనం ద్వారా ఏర్పడినటువంటి మూత్రాన్ని ప్రాథమిక మూత్రం అంటారు. అయితే ఇది రసాయనికంగా రక్తంతో సమానంగా ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ దీనిలో రక్తనాళాలు అనేటివి ఉండవు. ఇది సమీపస్థ సంవలిత నాళంలోకి వెళుతుంది. నెక్స్ట్ పాయింట్, ప్రాథమిక మూత్రం నుంచి శరీరానికి ఉపయోగపడేటటువంటి పదార్థాలు బాహ్య రక్తకేశ నాళికల వలలోనికి పునఃశోషణం అవుతాయి. ఎంత నీటిని పునఃశోషణం చేసుకోవాలి అనేది మాత్రము నీటి యొక్క పరిమాణము అండ్ అదేవిధంగా విసర్జించవలసినటువంటి పదార్థాల మీద ఆధారపడి ఉంటుంది. ఇది వచ్చేసి రెండవ దశ వరణాత్మక పునఃశోషణము. మూడవ దశ నాళికా స్రావం. ఈ దశలో సమీపస్థ సంవలిత నాళంలో పునఃశోషితమయ్యాక మూత్రం హెన్లీ శిక్యం ద్వారా దూరస్థ సంవలిత నాళంలోకి చేరుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఏమవుతుందంటే అధికంగా ఉన్నటువంటి పొటాషియం, సోడియం, క్లోరైడ్ అండ్ అదేవిధంగా హైడ్రోజన్ అయాన్లు బాహ్య రక్తకేశ నాళికా వల నుంచి దూరస్థ సంవలిత నాళంలోకి స్రవించబడతాయి. దీనివల్ల మూత్రం యొక్క pH సమతుల్యమవుతుంది. ఓకేనా. అయితే ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే 40 సంవత్సరాల వయసు దాటినటువంటి దాదాపు అందరిలో కూడా ప్రతి 10 సంవత్సరాలకి 10% నెఫ్రాన్ల యొక్క క్రియాశీలత అనేది తగ్గిపోతుంది. ఇది వచ్చేసి మూడవ దశ నాళికా స్రావం. నెక్స్ట్ నాలుగవ దశ అధిక గాఢత గల మూత్రం ఏర్పడటం. ఇందులో నెఫ్రాన్ వడగట్టినటువంటి మూత్రంలో 75% నీరు సమీపస్థ సంవలిత భాగంలోనే పునఃశోషణ చెందుతుంది. అయితే హెన్లీ శిక్యం ప్రాంతంలో ఉన్నటువంటి మూత్రం నుంచి 10% నీరు ద్రవాభిసరణం ద్వారా దాన్ని ఆవరించి ఉన్నటువంటి కణజాలంలోకి శోషించబడుతుంది. దీని తర్వాత సంగ్రహణ నాళంలో వాసోప్రెసిన్ అనేటటువంటి హార్మోన్ సమక్షంలో నీటి పునఃశోషణం జరిగి మూత్రం అతి గాఢతను పొందుతుంది. గాఢతలో గరిష్ట స్థాయికి చేరినటువంటి ఈ ద్రవాన్నే యూరిన్ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. గాఢతలో గరిష్ట స్థాయికి చేరినటువంటి ద్రవాన్ని ఏమంటారండి? యూరిన్. ఇక్కడ యూరిన్ రక్తం కన్నా ఎక్కువ గాఢతను కలిగి ఉంటుంది. అండ్ అదేవిధంగా అధిక గాఢత గల యూరిన్ విసర్జించవలసి వస్తే గనక వాసోప్రెసిన్ అనేటటువంటి హార్మోన్ విడుదలవుతుంది. నెక్స్ట్ పాయింట్, వాసోప్రెసిన్ లోపం వలన అధిక మూత్ర విసర్జన మరియు తక్కువ గాఢత గల మూత్ర విసర్జన చేయవలసి ఉంటుంది. సో ఇలా జరగడాన్ని ఏమంటారంటే డయాబెటిస్ ఇన్సిపిడిస్ లేదా అతి మూత్ర వ్యాధి అని చెప్పేసి చెప్తారు. నెక్స్ట్ మూత్ర నాళికలు. మూత్రపిండం హైలస్ నుంచి ఒక జత తెల్లని కండరయుత సన్నని మూత్రనాళాలు బయటకు వస్తాయి. ఇవి దాదాపు 30 సెంటీమీటర్ల పొడవు ఉంటాయి. అండ్ మూత్రపిండాల నుంచి మూత్రాశయంలోకి మూత్రనాళాల ద్వారానే పెరిస్టాలిసిస్ కదలికలతో ప్రయాణిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మూత్రాశయం పలుచని గోడలు కలిగి బేరిపండు ఆకారంలో ఉండేటటువంటి సంచి వంటి నిర్మాణం. ఇది ద్రోణి లేదా కటివలయ భాగంలో పురీష నాళానికి ఉదరతలాన ఉంటుంది. అయితే మూత్రనాళాల ద్వారా చేరినటువంటి దాదాపు 300 to 800 ml యూరిన్ని ఇది తాత్కాలికంగా నిల్వ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ప్రసేకం మూత్రాశయం నుంచి మూత్రాన్ని బయటకు విసర్జించేటటువంటి నాళము. అయితే మూత్రాశయం చివర ప్రసేకంలోకి తెరుచుకునే చోట వర్తుల సంభరణి కండరాల నుండి మూత్ర కదలికల నియంత్రణకు తోడ్పడుతుంది. ప్రసేకం స్త్రీలలో 4 సెంటీమీటర్స్ పొడవు ఉండి ఆలిందంలోకి తెరుచుకుంటుంది. పురుషుల్లో అయితే 20 సెంటీమీటర్స్ పొడవు ఉండి మూత్ర జననేంద్రియ నాళంగా పిలువబడుతుంది. నెక్స్ట్ మూత్ర విసర్జన.
మూత్రం బయటకు వచ్చే మార్గాన్ని అనుసరించి 2 జతల వర్తుల సంవరణి కండరాలు ఉంటాయి. మూత్రాశయం నిండే వరకు ఈ 2 జతల సంవరణి కండరాలు ఏవైతే ఉంటాయో అవి సంకోచ స్థితిలో ఉంటాయి. మూత్రాశయంలో గరిష్టంగా 700-800 మిల్లీలీటర్ల యూరిన్‌ని నిల్వ ఉంచుతుంది. అయితే దాదాపు 300-400 మిల్లీలీటర్ల యూరిన్ చేరినప్పుడు మూత్రాశయం ఉబ్బి దాని యొక్క గోడలలోని స్ట్రెచ్ వాహకాలు ఉత్తేజితమై మన మెదడుకి ప్రచోదనాలని పంపుతాయి. దీని ఫలితంగా మూత్ర విసర్జన చేయాలనేటటువంటి కోరిక కలిగి మూత్రాశయం సంకోచించినప్పుడు దాని మూలంగా యూరిన్ బయటకి పోతుంది. ఈ ప్రక్రియనే మూత్ర విసర్జన అని చెప్పేసి అంటారు. నెక్స్ట్ పాయింట్, మానవుడు రోజుకి దాదాపు 1.6-1.8 లీటర్స్ యూరిన్ విసర్జిస్తారు. నెక్స్ట్ వచ్చేసి మూత్రం లేత పసుపు రంగు ద్రవం అండ్ రక్తంలోని హీమోగ్లోబిన్ విచ్ఛిన్నమైనప్పుడు ఏర్పడేటటువంటి యూరోక్రోమ్ అనేటటువంటి పదార్థం ఈ రంగుకి కారణం. నెక్స్ట్, మాంసకృత్తులు ఎక్కువగా ఉన్నటువంటి ఆహారం తీసుకున్నటువంటి వ్యక్తిలో యూరియా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ప్రోటీన్ల జీర్ణక్రియలో భాగంగా కాలేయంలో జరిగేటటువంటి డీఅమైనేషన్ ఫలితంగా ఎక్కువ పరిమాణంలో యూరియా ఏర్పడుతుంది. ఇక్కడ చూడండి, మాంసకృత్తులు ఎక్కువ తీసుకునేటటువంటి వ్యక్తులు ఉంటారు కదండి, వాళ్ళు ఎక్కువగా ఉంటుంది, యూరియా ఎక్కువ ఉంటుంది. దీనికి గల కారణం ఏంటంటే ప్రోటీన్ల జీర్ణక్రియలో భాగంగా కాలేయంలో జరిగేటటువంటి డీఅమైనేషన్ ఫలితంగా ఎక్కువ పరిమాణంలో యూరియా అనేది ఉత్పత్తి అవుతుంది. నెక్స్ట్ పాయింట్, కార్బోహైడ్రేట్స్ అధికంగా తీసుకున్న వారిలో యూరిన్లో అధిక చక్కెర ఉంటుంది. యూరిన్లో 96% వాటర్, 2.5% కర్బన పదార్థాలు. ఇక్కడ కర్బన పదార్థాలు అంటే ఏంటి అంటే యూరియా, యూరిక్ ఆమ్లం, క్రియాటినైన్, నీటిలో కరిగే విటమిన్స్, హార్మోన్స్ అండ్ అదేవిధంగా యాక్సలేట్లు మొదలైనవన్నీ కూడా కర్బన పదార్థాలు. సో ఇవన్నీ అండ్ అదేవిధంగా 1.5% అకర్బన పదార్థాలు. ఇక్కడ అకర్బన పదార్థాలు ఏంటివంటే సోడియం క్లోరైడ్, పాస్పేట్, సల్ఫేట్, మెగ్నీషియం, కాల్షియం, ఐరన్ మొదలైనవన్నీ కూడా ఇందులో ఉంటాయి. నెక్స్ట్ పాయింట్, మొదట యూరిన్ pH వచ్చేసి 6.0గా అంటే ఆమ్లయుతంగా ఉంటుంది. తర్వాత క్రమంగా అది క్షారయుతంగా మారుతుంది. ఎందుకంటే యూరియా విచ్ఛిన్నం జరిగి అమ్మోనియా అనేది ఏర్పడుతుంది. అందువలనే యూరిన్ యొక్క అంటే 6.0గా ఉన్నటువంటి pH అంటే ఆమ్లయుతంగా ఉన్నది క్రమంగా క్షారయుతంగా మారుతుంది. నెక్స్ట్, మూత్రపిండాల పనిచేయకపోవడాన్ని ESRD అంటే ఎండ్ స్టేజ్ రెనాల్ డిసీజ్ అని చెప్పేసి అంటారు. నెక్స్ట్, మూత్రపిండాలు పనిచేయడం ఆగిపోతే గనక శరీరంలో నీరు, వ్యర్థ పదార్థాలు నిండిపోతాయి. ఈ దశనే యురేమియా అంటారు. యురేమియా అని చెప్పేసి దేని అంటారండి? మన బాడీలో మూత్రపిండాలు కనుక పనిచేయడం ఆగిపోతే శరీరంలో నీరు, వ్యర్థ పదార్థాలు అనేటివి ఫిల్ అయిపోతాయి. సో ఈ దశనే యురేమియా అంటారు. అయితే మూత్రపిండాలు పనిచేయని వారిలో ఏం చేస్తారంటే డయాలసిస్ అనేటటువంటి యంత్రంతో రక్తాన్ని వడగడతారు. దీనివల్ల కృత్రిమంగా రక్తాన్ని వడగట్టేటటువంటి ఈ ప్రక్రియనే హీమోడయాలసిస్ అని చెప్పేసి అంటారు. ఈ ప్రక్రియలో ఏం చేస్తారని చెప్పేసి నేను ఇక్కడ నోట్స్లో రాయలేదండి, నేను చెప్తాను. అయితే ఈ హీమోడయాలసిస్ అనేటటువంటి ప్రక్రియలో రక్తాన్ని ఒక ముఖ్యమైన ధమని ద్వారా బయటకు తెచ్చి రక్తస్కందనాన్ని నిరోధించేటటువంటి కారకాలైనటువంటి హెపారిన్ వంటివి ఉంటాయి కదా, సో వాటిని డయాలైజర్ యంత్రంలోకి పంపేటటువంటి ఏర్పాటు చేస్తారు. అక్కడ ఏమవుతుంది, డయాలైజర్ యంత్రంలో రక్తం కొన్ని గదులు లేదా గొట్టాల వంటి సెల్లోఫేన్తో తయారైనటువంటి నాళికల ద్వారా ప్రవహిస్తుంది. ఈ నాళికలు ఏం చేస్తాయి, డయాలైజింగ్ ద్రావణంలో మునిగిపోయి ఉంటాయి. సో ఒక సన్నని పొర నాళికలోని రక్తాన్ని బయట ఉన్నటువంటి డయాలైజింగ్ ద్రావణాన్ని వేరు చేస్తుంది. ఏది వేరు చేస్తుందండి? నాళికలోని రక్తాన్ని మరియు బయట ఉన్నటువంటి డయాలైజింగ్ ద్రావణాన్ని వేరు చేసేది ఏంటిది? అందులో ఉండేటటువంటి ఒక సన్నని పొర. అయితే నాళాలలో ప్రవహిస్తున్నటువంటి రక్తం, నాళాల బయట ఉన్నటువంటి డయాలైజింగ్ ద్రావణము రెండు కూడా ఒకే విధమైనటువంటి నిర్మాణాన్ని కలిగి ఉంటాయి. తేడా ఏంటంటే కేవలం నత్రజని వ్యర్థాలు. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి డయాలైజింగ్ ద్రావణంలో నత్రజనియుత వ్యర్థాలు అనేటివి ఉండవు. సో డయాలైజర్లో రక్తం ప్రవహించేటప్పుడు నత్రజని వ్యర్థాలు వేరై రక్తం శుద్ధి చేయబడుతుంది. ఈ ప్రాసెస్నే డయాలసిస్ అని చెప్పేసి అంటారు. మరి ఒక్కొక్క డయాలసిస్ అంటే ప్రతి డయాలసిస్కి ఎంత టైం పడుతుంది అంటే 3 to 6 hours టైం అనేది తీసుకుంటుంది. నెక్స్ట్ పాయింట్, మొట్టమొదటగా మూత్రపిండ మార్పిడి
ఆపరేషన్ అనేది 1954వ సంవత్సరంలో డాక్టర్ చార్లెస్ హఫ్ సగేల్ అనేటటువంటి వాషింగ్టన్కి చెందినటువంటి సర్జన్ ఎవరైతే ఉన్నారో ఆయన సమరూప కవలలకు చేయడం జరిగింది. మన భారతదేశంలో చూసుకున్నట్లయితే మొట్టమొదటిసారిగా డిసెంబర్ 1, 1971లో క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ వెల్లూరులో ఫస్ట్ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ ఆపరేషన్ అనేది జరిగింది. నెక్స్ట్, వైద్యపరంగా మరణించారని నిర్ధారించినటువంటి వ్యక్తి నుండి అవయవాలను సేకరించి అవసరమైన వారికి అమరుస్తారు. దీన్ని ఏమంటారంటే అవయవదానం అని చెప్పేసి అంటారు. మనకు తెలుసు కదండి అవయవదానం గురించి. ఆల్మోస్ట్ ఎవరైతే బ్రెయిన్ డెడ్ అవుతుందో వాళ్ళ దగ్గర నుంచి కావాల్సినటువంటి అవయవాలను తీసుకొని అది ఎవరికైతే అవసరం ఉంటుందో వారికి అమర్చడం జరుగుతుంది. నెక్స్ట్, ఊపిరితిత్తులు. శ్వాసక్రియలో ఏర్పడేటటువంటి కార్బన్ డైఆక్సైడ్ మరియు నీటి ఆవిరి నుండి వ్యర్థ పదార్థాలని ఊపిరితిత్తులు బయటకు పంపుతాయి. నెక్స్ట్ వచ్చేసి చర్మం అసంఖ్యాకమైనటువంటి శ్వేతగ్రంథులను కలిగి ఉంటుంది. అండ్ ఆ శ్వేతగ్రంథుల చుట్టూ అనేక రక్తకేశనాళికలు అనేటివి ఉంటాయి. అయితే శ్వేతగ్రంథులు రక్తం నుంచి నీరు మరియు జీవక్రియ ఉత్పన్నాల యొక్క వ్యర్థాలను సంగ్రహిస్తాయి. ఇవి శ్వేతగ్రంథులు ఏం సంగ్రహిస్తాయి? రక్తం నుంచి నీరు అండ్ అదేవిధంగా జీవక్రియ ఉత్పన్నాల వ్యర్థాలను సంగ్రహిస్తాయి. నెక్స్ట్, శరీరంలో ఉన్నటువంటి నీటిని మరియు అతి తక్కువ మోతాదులో లవణాలు చెమట రూపంలో బయటకి పంపుతూ చర్మం ఒక అదనపు విసర్జకంగా పరిగణించబడుతుంది. ఎలా పరిగణించబడుతుందండి? మన చర్మము శరీరంలో ఉన్నటువంటి నీటిని అండ్ అదేవిధంగా అతి తక్కువ గాఢతలో తక్కువ మోతాదులో ఉన్నటువంటి లవణాలను చెమట రూపంలో బయటకు పంపిస్తూ మన చర్మం అనేది అదనపు విసర్జక అంగంగా పరిగణించబడుతుంది. నెక్స్ట్, చర్మంలోని సెబేషియన్ గ్రంథులు సెబమ్ అనేటటువంటి పదార్థాన్ని స్రవిస్తాయి. దీనిలో సెబమ్, మైనం, స్టిరాల్స్, కర్బన పదార్థాలు అండ్ అదేవిధంగా ఫ్యాటీ ఆమ్లాలు ఉంటాయి. నెక్స్ట్ వన్ వచ్చేసి కాలేయం. ఇందులో ఫస్ట్ పాయింట్, ఎర్ర రక్త కణాల జీవితకాలం వచ్చేసి 120 days మనకు తెలుసు కదండి. సో ఈ 120 days అయిన తర్వాత అవి ఎక్కడ విచ్ఛిన్నం అవుతాయి అంటే కాలేయంలోనే విచ్ఛిన్నం అవుతాయి. అయితే ఎర్ర రక్త కణాలు విచ్ఛిన్నమైనప్పుడు హీమోగ్లోబిన్ నుంచి బైలురుబిన్, బైలువర్దిన్, యూరోక్రోమ్ అనేటటువంటి పైత్తరస వర్ణకాలు తయారవుతాయి. ఇక్కడ యూరోక్రోమ్ యూరిన్ ద్వారా విసర్జితమవుతుంది. నెక్స్ట్, పిత్తాశయంలో పైత్యరస వ్యర్థాలు నిల్వ ఉండి తర్వాత పైత్యరసంతో పాటు కొలెస్ట్రాల్ మరి అదేవిధంగా స్టిరాయిడ్ హార్మోన్లు, మందులు, విటమిన్లు, క్షార లవణాలు మొదలైనవి వాటితో పాటు యూరిన్ ద్వారా బయటకు విసర్జించబడతాయి. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి యూరియా తయారీలో కాలేయం ముఖ్య పాత్ర వహిస్తుంది. యూరియా తయారీలో ముఖ్య పాత్ర వహించేది ఏంటంటే కాలేయం. నెక్స్ట్, పెద్ద ప్రేగు. అధికంగా ఉన్నటువంటి కాల్షియం, మెగ్నీషియం, ఐరన్ యొక్క లవణాలు పెద్ద ప్రేగు యొక్క ఉపకల కణజాలం చేత వేరు చేయబడి మలంతో పాటు బయటకు విసర్జితం అవుతాయి. ఏంటి అండి? కాల్షియం, మెగ్నీషియం అండ్ అదేవిధంగా ఐరన్. నెక్స్ట్, కొద్ది మొత్తంలో ఉన్న నత్రజనియుత వ్యర్థ పదార్థాలు నోటిలోని లాలాజలం అండ్ అదేవిధంగా కన్నీటి ద్వారా కూడా బయటకు పంపబడతాయి. నెక్స్ట్ పాయింట్, అమీబా, పారామీషియం మొదలైనటువంటి సంకోచ రిక్తికల ద్వారా ద్రవాభిసరణ క్రమతను చూపుతాయి. అయితే వీటిలో ప్రధాన విసర్జన వ్యాపనం ద్వారా జరుగుతుంది. నెక్స్ట్, స్పంజికలు, సిలింటరేట్లు ప్రత్యేకమైనటువంటి విసర్జకంగాలను కలిగి ఉంటాయి. నెక్స్ట్ పాయింట్, ప్రతి కణంలోని నీరు ప్రసరణ జరుగుతూనే ఉంటుంది. వీటిలో అండి స్పంజికలు, సిలింటరేట్లు అనే ప్రత్యేకమైనటువంటి విసర్జకంగాలను కలిగి ఉంటాయి కదా. సో వారి యొక్క ప్రతి కణంలోనూ నీరు ప్రసరణ జరుగుతూనే ఉంటుంది. నెక్స్ట్, ఫ్లాటీ హెల్మెంతిస్లలో మొట్టమొదటి విసర్జకంగాలు అనేటివి కనిపిస్తాయి. సో ఇలా ఫ్లాటీ హెల్మెంతిస్లో కనిపించేటటువంటి మొట్టమొదటి విసర్జకంగాలనే జ్వాలా కణాలు అంటారు. టెక్స్ట్ బుక్లో ఈ బాక్స్ ఇచ్చారండి. ఏంటంటే జీవి పేరు లేదా వర్గము అండ్ దానిలో ఉన్నటువంటి విసర్జక వ్యవస్థ ఏంటి అని చెప్పేసి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రోటోజోవాలో విసర్జక వ్యవస్థ ఎలా ఉంటుందండి? కణ ఉపరితలం నుంచి వ్యాపనం ద్వారా జరుగుతుంది. అండ్ అదేవిధంగా పొరిఫెరా, సిలిండరేట్లో కనుక చూసినట్లయితే నీటి ప్రసరణ అన్ని కణాల ద్వారా జరగడం వలన విసర్జక వ్యవస్థ పనిచేస్తుంది. నెక్స్ట్, ఫ్లాటీ హెల్మెంతిస్, ఇందులో జ్వాల కణాలు ఉండి జ్వాల కణాలు విసర్జకంగాలుగా ఉంటాయి. ఆల్రెడీ ఇంతకుముందు చెప్పుకున్నాం ఆ పాయింట్. నెక్స్ట్, నిమెటోడా వర్గంకి చెందినటువంటి జీవుల్లో రెనెట్ కణాలు ఉంటాయి. అండ్ అదేవిధంగా అనెలిడాలో నెఫ్రీడియా,
ఆర్ద్రపొడాలో హరిత గ్రంథులు, మాల్ఫీజన్ నాళికలు అనేటివి విసర్జక అంగాలుగా పనిచేస్తాయి. నెక్స్ట్ మొలస్కా జీవుల్లో మెటనేఫ్రీడియా అనేటటువంటివి విసర్జక అంగాలుగా పనిచేస్తాయి. అండ్ అదేవిధంగా ఇకైనోడెర్మేటా వర్గానికి చెందిన జీవుల్లో జల ప్రసరణ వ్యవస్థ ఉంటుంది. అంటే జల ప్రసరణ వ్యవస్థ విసర్జక వ్యవస్థగా పనిచేస్తుంది. నెక్స్ట్ సరీసృపాలు, పక్షులు, క్షీరదాలలో కిడ్నీస్ ఉంటాయి, మూత్రపిండాలు. నెక్స్ట్ పాయింట్, మొక్కల్లో వ్యర్థాల విచ్ఛిన్న ప్రక్రియ అనేది జంతువులతో గనక పోల్చినట్లయితే అతి నెమ్మదిగా జరుగుతుంది. వేటిలో అండి? మొక్కల్లో వ్యర్థాల విచ్ఛిన్న ప్రక్రియను గనక జంతువులతో పోల్చినట్లయితే అది నెమ్మదిగా ఉంటుంది. అండ్ అదేవిధంగా రాత్రిపూట ఆకుపచ్చని మొక్కలు హరిత పదార్థం లేని భాగాలలో శ్వాసక్రియను జరిపి కార్బన్ డైఆక్సైడ్ని అండ్ అదేవిధంగా నీటిని వ్యర్థ పదార్థాలుగా విడుదల చేస్తాయి. నెక్స్ట్ పాయింట్, మొక్కలు అధికంగా ఉన్నటువంటి నీటిని బాష్పోత్సేకము మరియు బిందు స్రావం ప్రక్రియల ద్వారా బయటకు పంపుతాయి. ఆల్రెడీ మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదండి, ఒక మొక్కజొన్న మొక్క పర్ వీక్కి 15 లీటర్స్ నీటిని బాష్పోత్సేకం ద్వారా పైకి పంపిస్తుందని చెప్పేసి. సో అలా మొక్కలు అధికంగా ఉన్నటువంటి నీటిని ఏ ప్రక్రియల ద్వారా బయటకు పంపుతాయండి? బాష్పోత్సేకము అండ్ అదేవిధంగా బిందు స్రావం ప్రక్రియల ద్వారా బయటకు పంపుతాయి. నెక్స్ట్, వ్యర్థ పదార్థాలను ఆకులు, బెరడు అండ్ అదేవిధంగా పండ్లలో నిల్వ చేసి పక్క స్థితిలో వాటిని రాల్చడం ద్వారా వ్యర్థాలని తొలగించుకుంటాయి. అండ్ మరికొన్ని మొక్కల విషయానికి వస్తే కనుక పండ్లలో వ్యర్థాలను శిలాజ కణాలుగా నిల్వ చేసుకుంటాయి. నెక్స్ట్, కొన్ని మొక్కలు వచ్చేసి వ్యర్థ పదార్థాలను వేర్లు, ఆకులు, విత్తనాలలో విషపూరిత పదార్థాలుగా మార్చుకొని శాకాహార జంతువుల నుంచి తమను తాము రక్షించుకోవడానికి ఉపయోగించుకుంటాయి. నెక్స్ట్ పాయింట్, యాక్చువల్లీ ఇక్కడ ఒక పాయింట్ నేను నోట్స్లో రాయలేదండి, దాని ఎగ్జాంపుల్ మాత్రమే రాశాను. పాయింట్ ఏంటంటే, కొన్ని రకాలైనటువంటి మొక్కలు ఉంటాయి కదా, సో వారి యొక్క మొక్కల యొక్క భాగాలకు గాయమైనప్పుడు ఏమవుతుందంటే అవి కొన్ని రకాలైనటువంటి రసాయనాలను స్రవిస్తాయి. అలా స్రవించినటువంటి రసాయనాలు ఆ మొక్కకు అయినటువంటి గాయాన్ని మాన్పడంలో వాటికి సహాయపడతాయి. అయితే కొన్ని మొక్కలు ఏం చేస్తాయంటే ఆకర్షణీయమైనటువంటి పదార్థాలను వెదజల్లి తమకు ఉపయుక్తంగా మార్చుకుంటాయి. అండ్ అదేవిధంగా పరాగ సంపర్కానికి, వాటి యొక్క విత్తనాల వ్యాప్తికి, పోషణకు కూడా ఉపయోగపడేలాగా చేసుకుంటాయి. సో ఈ విధంగా ఈ ప్రక్రియను జరిపేటటువంటి మొక్కలు ఏవైతే ఉంటాయో వాటికి ఉదాహరణగా ఇక్కడ మనం ఏం చెప్పుకోవచ్చు అంటే, వేరుగుడుపులను కలిగి ఉన్నటువంటి మొక్కలు ఉంటాయి కదా, అవి కొన్ని రసాయనిక స్రావాల చేత రైజోబియం బ్యాక్టీరియాలను ఆకర్షించి వాటికి ఆశ్రయం కల్పించి సహజీవనం చేస్తుంటాయి. ఓకేనా? అయితే ఈ విధమైనటువంటి సమ్మేళనాలను ఏమంటారంటే ద్వితీయ జీవక్రియ ఉత్పన్నాలు అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. ఓకేనా అండి? ద్వితీయ జీవక్రియ ఉత్పన్నాలను ఏంటంటారండి? వేరుగుడుపులు కలిగి ఉన్నటువంటి మొక్కలు కొన్ని రసాయన స్రావాల చేత రైజోబియం బ్యాక్టీరియాలను ఆకర్షించి వాటికి ఆశ్రయం కల్పించి వాటితో సహజీవనం చేస్తుంటాయి. సో ఈ విధమైన సమ్మేళనాలనే ద్వితీయ జీవక్రియ ఉత్పన్నాలు అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ పాయింట్, మొక్కల్లో ఉత్పత్తి అయ్యేటటువంటి జీవరసాయనిక పదార్థాలు 2 రకాలు. మొక్కల్లో ఉత్పత్తి అయ్యే జీవరసాయనిక పదార్థాలు ఎన్ని రకాలండి? 2 రకాలు. ప్రాథమిక జీవక్రియ ఉత్పన్నాలు, సెకండ్ వన్ వచ్చేసి ద్వితీయ జీవక్రియ ఉత్పన్నాలు. ఇక్కడ ప్రాథమిక జీవక్రియ ఉత్పన్నాలను వీటిని అంటారంటే పిండి పదార్థాలు, మాంసకృత్తులు, క్రొవ్వులు, వీటిని ప్రాథమిక జీవక్రియ ఉత్పన్నాలు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. మరి ద్వితీయ జీవక్రియ ఉత్పన్నాలు అనేవి ఏంటంటారంటే మొక్కలు సాధారణ పెరుగుదలకు అండ్ అదేవిధంగా వాటి యొక్క అభివృద్ధికి కాకుండా ఇతర విధులకు ఉపయోగపడేటివే ఈ ద్వితీయ జీవక్రియ ఉత్పన్నాలు. మొక్కల యొక్క సాధారణమైన పెరుగుదలకు, అభివృద్ధికి కాకుండా ఇతరత్ర విధులకు ఉపయోగపడేటివి ఏవైతే ఉంటాయో ఆ ఉత్పన్నాలనే, ఆ యొక్క జీవరసాయనిక పదార్థాలనే ద్వితీయ జీవక్రియ ఉత్పన్నాలు అని చెప్పేసి అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్కలాయిడ్స్, టానిన్లు, రెజిన్లు, జిగురు అండ్ లెటెక్స్, ఇవన్నీ కూడా ద్వితీయ జీవక్రియ ఉత్పన్నాలకి ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ పాయింట్, ఇవి రంగు, సువాసనను కలిగి ఉంటాయి. ఇక్కడ మనం ద్వితీయ జీవక్రియ ఉత్పన్నాలకు ఎగ్జాంపుల్స్గా ఆల్కలైడ్స్, టానిన్స్, రెజిన్స్, జిగుర్లు, లేటెక్స్ చెప్పుకున్నాం కదండి. అందులో ఒక్కొక్క దాని గురించి ఇక్కడ ఏమి ఇచ్చారో చూద్దాము. ఆల్కలాయిడ్లు, ఇవి నత్రజనియుత ఉప ఉత్పన్నాలు మరియు అదేవిధంగా ఇవి విషపూరితమైనవి. ఏవండి? ఆల్కలాయిడ్లు నత్రజనియుత ఉప ఉత్పన్నాలు అండ్ అదేవిధంగా విషపూరితమైనవి. నెక్స్ట్, ఇవి మొక్క యొక్క వివిధ భాగాల్లో నిల్వ చేయబడతాయి. ఎక్కడెక్కడ అండి? మొక్క యొక్క వివిధ భాగాల్లో నిల్వ చేయబడతాయి. అయితే వీటికి సంబంధించినటువంటి ఆల్కలాయిడ్స్కి సంబంధించినటువంటి ఒక బాక్స్ ఇచ్చారండి టెక్స్ట్ బుక్లో, అది చూద్దాము.
ఇందులో ఆల్కలైడ్ యొక్క పేరు, మరి అది ఏ మొక్క నుంచి లభిస్తుంది, అది ఏ మొక్కలోని ఏ భాగం నుండి వస్తుంది, దాని యొక్క ఉపయోగం ఏంటో చూద్దాము. ఫస్ట్ క్వినైన్. ఈ ఆల్కలైడ్ సింకోనా అఫిసినాలిస్ లేదా సింకోనా అనేటటువంటి మొక్క నుండి వస్తుందండి. ఆ మొక్క యొక్క బెరడు నుంచి ఈ యొక్క ఆల్కలైడ్ మనకు లభిస్తుంది. మరి దీని యొక్క ఉపయోగం ఏంటంటే మలేరియా నివారణకు ఉపయోగపడుతుంది. నెక్స్ట్ నికోటిన్ అనేటటువంటి ఆల్కలాయిడ్ నికోటియానా టొబాకం పొగాకు మొక్క యొక్క ఆకుల నుండి లభిస్తుంది. ఇది క్రిమి సంహరణిగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ మార్ఫిన్ కోకైన్. ఇది పెపావర్ సోమ్నిఫెరం నల్ల మందు యొక్క ఫలం, మొక్కలోని ఫలం భాగం నుంచి లభిస్తుంది. అండ్ అదేవిధంగా దీని యొక్క ఉపయోగం ఏంటంటే నొప్పి నివారణగా ఉపయోగపడుతుంది. రిసర్ఫిన్. ఇది వచ్చేసి రావుల్ఫియా సర్పంటైనా అంటే సర్పగంధి మొక్క యొక్క వేరు నుంచి లభిస్తుంది. మరి ఇది ఏ విధంగా ఉపయోగపడుతుందంటే పాము కాట నుంచి రక్షణ ఇస్తుంది. నెక్స్ట్ కెఫిన్. ఇది వచ్చేసి కేఫియా అరబికా కాఫీ మొక్క యొక్క విత్తనాల నుంచి కెఫిన్ అనేటటువంటి ఆల్కలాయిడ్ లభిస్తుంది. దీని యొక్క ఉపయోగం నాడీ వ్యవస్థ ఉత్తేజకారకంగా ఇది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ నింబిన్ అనేటటువంటి ఆల్కలాయిడ్ అజిటరిక్టా ఇండికా వేప మొక్క యొక్క విత్తనాలు, బెరడు, ఆకుల నుంచి ఈ నింబిన్ అనేటటువంటి ఆల్కలాయిడ్ లభిస్తుంది. దీని యొక్క ఉపయోగం వచ్చేసి యాంటీసెప్టిక్గా వాడుతుంటాము. నెక్స్ట్ వన్ వచ్చేసి స్కోపోలమైన్. ఇది ఉమ్మెత్త మొక్క యొక్క పండ్లు, పువ్వు నుంచి లభించేటటువంటి ఆల్కలాయిడ్ అండి. ఇది మత్తు మందుగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ పైరిథ్రాయిడ్స్. ఈ పైరిథ్రాయిడ్స్ అనేటటువంటి ఆల్కలాయిడ్ క్రైసాంతియం అంటే చామంతి మొక్క యొక్క పుష్పాల నుంచి లభిస్తుంది. దీన్ని కీటకనాశనంగా ఉపయోగించడం జరుగుతుంది. ఇది వచ్చేసి ఆల్కలైడ్. అది ఏ మొక్క నుంచి, మొక్కలోని ఏ భాగం నుంచి లభిస్తుంది అండ్ అదేవిధంగా దాని యొక్క ఉపయోగం ఏంటి అని చెప్పి తెలిపేటటువంటి బాక్స్. నెక్స్ట్ వన్ వచ్చేసి మొక్కల్లో ఉత్పత్తి అయ్యేటటువంటి జీవరసాయనిక పదార్థాలలో రెండవదైన ద్వితీయ జీవక్రియ ఉత్పన్నాలకు ఉదాహరణగా తీసుకున్నటువంటి ఆల్కలాయిడ్లు, టానిన్లు, రెజిన్లు, జిగురులు, లెటెక్స్లలో సెకండ్ వన్ టానిన్లు. మరి టానిన్లు ఏంటంటే ఇవి కర్బన సంయోగ పదార్థాలు. ఇవి ఏ రంగులో ఉంటాయండి? ముదురు గోధుమ వర్ణంలో ఉంటాయి. అండ్ అదేవిధంగా టానిన్లు టానింగ్ లేదా తోళ్లను పదును చేయుటకు అండ్ అదేవిధంగా మందులలో ఉపయోగిస్తారు. మరి టానిన్లకు ఎగ్జాంపుల్స్ ఏంటంటే తుమ్మ, తంగెడు. నెక్స్ట్ వచ్చేసి రెజిన్లు. రెజిన్ నాళాలను కలిగి ఉండటం అత్యధిక వివృత బీజాల యొక్క ప్రత్యేకత. నెక్స్ట్ పాయింట్, మరి రెజిన్లను ఎందులో ఉపయోగిస్తారంటే వార్నిష్లలో ఉపయోగిస్తారండి. ఫర్ ఎగ్జాంపుల్ పైనస్. నెక్స్ట్ వచ్చేసి జిగురులు. జిగురులు వచ్చేసి వేప, తుమ్మ మొదలైనటువంటి చెట్ల శాఖలు, కాండాలపైన గాయాలైనప్పుడు జిగురు వంటి పదార్థాన్ని స్రవిస్తాయి. ఆ జిగురు వంటి పదార్థాలే ఈ జిగురులు. నెక్స్ట్ జిగురు నీటిని పీల్చుకొని ఉబ్బుతుంది. జిగురు మొక్క గాయం మాన్చుట కూడా దోహదపడుతుంది. అండ్ అదేవిధంగా ఈ జిగురులు ఆర్థిక పరంగా విలువైనవి. వీటిని దేనికి ఉపయోగిస్తామంటే అతికించడానికి అండ్ అదేవిధంగా బైండింగ్ కారకంగా మందుల తయారీలోను అండ్ ఆహార పదార్థాల తయారీలో కూడా వీటిని ఉపయోగించడం జరుగుతుంది. ఇవి వచ్చేసి జిగురులు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి లేటెక్స్. లేటెక్స్ జిగురుగా తెల్లగా పాల వలె ఉండేటటువంటి ఒక ద్రవ పదార్థం అండి. ఏంటిది? లేటెక్స్. లేటెక్స్ అనేది జిగురుగా తెల్లగా పాల వలె ఉండేటటువంటి ద్రవ పదార్థము. ఇది మొక్కలోని లేటెక్స్ కణాలలో లేదా లేటెక్స్ నాళాల్లో నిల్వ ఉంటుంది. లేటెక్స్ ఎక్కడ నిల్వ ఉంటుందండి? మొక్కలోని లేటెక్స్ కణాలలో లేదా లేటెక్స్ నాళాల్లో నిల్వ ఉంటుంది. నెక్స్ట్ హీవియా బ్రెజిలియన్సిస్ అనేది ఇదొక రబ్బర్ మొక్క అండి. హీవియా బ్రెజిలియన్సిస్ అనేటటువంటి మొక్క యొక్క లేటెక్స్ నుండి రబ్బరు తయారు చేస్తారు. అయితే హీవియా బ్రెజిలియన్సిస్ అనేటటువంటి మొక్క నుంచి రబ్బర్ తయారు చేస్తారు కదా, అంటే దాని లేటెక్స్ నుంచి. అండ్ జెట్రోపా అనేటటువంటి మొక్క నుంచి బయోడీజిల్ని తయారు చేస్తారు. దేని నుంచి అండి? జెట్రోపా మొక్క నుంచి బయోడీజిల్ని తయారు చేస్తారు. నెక్స్ట్ చూయింగ్ గమ్ నమలడం కోసం 5000 సంవత్సరాల క్రితమే తయారు చేయబడిందని చెప్పేసి మనకున్న ఆధారాలు ఉన్నాయండి. సో ఈ చూయింగ్ గమ్ అనేది ఒక రకమైనటువంటి జిగురు. ప్రస్తుతం చూయింగ్ గమ్ చికిల్ మొక్క యొక్క సహజ సిద్ధమైనటువంటి లేటెక్స్ నుంచి తయారు చేస్తున్నారు. ప్రజెంట్ మనం తినేటటువంటి చూయింగ్ గమ్స్ ఉంటాయి కదండి, మరి దేని నుంచి తయారు చేస్తున్నారంటే చికిల్ మొక్క యొక్క సహజ సిద్ధమైన లేటెక్స్ నుంచి తయారు చేస్తున్నారు. నెక్స్ట్ పార్థీనియం వంటి మొక్కల పుప్పొడి రేణువులు మనకు ఎలర్జీని కలిగిస్తాయి.
పార్థీనియం మొక్క, వయ్యారి భామ. మనమైతే ఇళ్లల్లో అయితే ముక్కుపుల్ల గడ్డి అని చెప్పేసి అంటాం కదండి. సో అది దానివల్ల లంగ్స్కి సంబంధించినటువంటి డిసీజెస్, బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ అనేటివి వస్తాయి. అదేంటంటే మనం అమెరికా నుంచి గోధుమలు ఉత్పత్తి చేసుకునేటప్పుడు దిగుమతి చేసుకునేటప్పుడు వాటితో పాటు వచ్చి పడిందంటే అది చాలా ఎక్కువగా పెరుగుతుంది. సో అది పుప్పొడి రేణువులు ఉంటాయి కదా, పార్థీనియం మొక్క యొక్క పుప్పొడి రేణువులు, మనం వాటి స్మెల్ తీసుకోవడం లాంటివి జరిగితే బ్రీతింగ్ ప్రాబ్లమ్స్, ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ రావడం జరుగుతుంది. ఇక్కడ అదే ఇచ్చారు. వాటిలో ఉండేటటువంటి నత్రజనియుత పదార్థాలు చర్మ సంబంధ ఎలర్జీ, ఆస్తమాను కలిగిస్తాయి. బ్రూగ్మన్ అనేటటువంటి వృక్ష శాస్త్రవేత్త, ఇతను మొక్కలు నేల నుండి కొన్ని ద్రవాలను, నీటిని పీల్చుకోవడమే కాకుండా కొన్ని స్రవాలను నేలలోకి స్రవిస్తాయని చెప్పేసి కనుగొన్నాడు. ఎవరు? బ్రూగ్మన్. ఇతను ఎవరు మరి? ఒక వృక్ష శాస్త్రవేత్త. అతను ఏం కనుగొన్నాడు? మొక్కలు నేల నుంచి కొన్ని ద్రవాలను పీల్చుకోవడమే కాదు, అవి తిరిగి నేలలోకి కూడా కొన్ని స్రవాలను స్రవింపజేస్తాయని చెప్పేసి కనుగొన్నాడు. మరి మనం దీన్ని ఎక్కడ చూడొచ్చు అంటే యాపిల్ తోటలలో ఎక్కువగా ఈ యొక్క ప్రక్రియను గమనించవచ్చు. పాయింట్, విసర్జన అనేది జీవుల్లోని వ్యర్థ పదార్థాల తొలగింపు కాగా, స్రావం అనేది ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి వ్యర్థ పదార్థాలను కదిలించడం. ఇక్కడ విసర్జన అనేది ఏంటండి? జీవుల్లోని వ్యర్థ పదార్థాలను తొలగించడము. కానీ స్రావం అంటే ఏంటి? ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి వ్యర్థ పదార్థాలను కదిలించడము. అందుకే స్రావం అనేది క్రియాత్మకమైనదని, విసర్జన అనేది క్రియాత్మకం కానిదని అంటారు. స్రావం ఏంటి? క్రియాత్మకమైనది, మరి విసర్జన క్రియాత్మకం కానిది అని చెప్పేసి అంటారు. మానవునిలో కన్నీళ్ళు, చెమట, యూరిన్, కార్బన్ డైఆక్సైడ్ మొదలైనవన్నీ కూడా విసర్జితాలు. అండ్ అదేవిధంగా ఎంజైమ్స్, హార్మోన్స్, లాలాజల ఇవన్నిటిని కూడా స్రావాలుగా పరిగణించబడతాం. నెక్స్ట్, మొక్కలు వ్యర్థాలను వేర్ల ద్వారా చుట్టూ పరిసరాల్లోకి విసర్జిస్తాయి. అయితే ఆకులు, బెరడు, పండ్లు రాల్చడం ద్వారా మొక్కలు వ్యర్థాలను తొలగించుకుంటాయి. అండ్ అదేవిధంగా మొక్కల్లో స్రావాలు వచ్చేసి లెటెక్స్, రెజిన్స్, జిగుర్లు, వీటిని మొక్కల్లో స్రావాలుగా పరిగణిస్తారు. ఇవి వచ్చేసి 4th లెసన్లో ఉన్నటువంటి బిట్స్ అండి. అండ్ దీని ఈ టెక్స్ట్ బుక్ వెనకాల లెసన్ తర్వాత ఇందులో కూడా అనుబంధం అని చెప్పేసి ఒకటి ఇచ్చారు. సో అదేంటో ఇక్కడ చూద్దాము. ఇందులో జస్ట్ ఇంపార్టెంట్ కొన్ని పాయింట్స్ మాత్రమే చెప్తాను. తీవ్ర అనారోగ్యంతో బాధపడే చాలామంది రోగులు అవయవదాతల కోసం ఎదురు చూస్తారు. మూత్రపిండాల మార్పిడి చేసే సదుపాయం ఉన్న ఆసుపత్రుల్లో సుమారు 25 మంది కంటే ఎక్కువ మంది మూత్రపిండాలు కావలసిన రోగులు ఎదురు చూస్తున్నారు. అయితే ప్రతినిత్యం కూడా 10 నుంచి 100 మంది ప్రమాదాల బారిన పడుతున్నారు. వారిలో కొందరు బ్రెయిన్ డెడ్ అంటే 100% మెదడు పనిచేయని స్థితి అయిన వారు ఉంటారు. ఇటువంటి వ్యక్తుల నుంచి అవయవాలు సరైన సమయంలో సేకరించి కావలసిన వ్యక్తులకు అమర్చినట్లయితే కనీసం 5 మందిని బ్రతికించవచ్చు. అయితే ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే, హైదరాబాద్లోని 2 ప్రభుత్వ వైద్యశాలల్లో, ఉస్మానియా అండ్ నిమ్స్, ఈ 2 హాస్పిటల్లో కూడా దాదాపు 10 కార్పొరేట్ ఆసుపత్రుల్లో అవయవ మార్పిడి సదుపాయాలు అనేటివి ఉన్నాయి. అండ్ మూత్రపిండాలు, కాలేయం, గుండె, ఊపిరితిత్తులు, ప్లీహం, క్లోమం, చర్మం, ఎముకలు, జీర్ణాశయం, కళ్ళు, కార్నియా లాంటి అవయవాలు బ్రెయిన్ డెడ్ అయినటువంటి వ్యక్తుల నుంచి సేకరించి కావలసిన వ్యక్తులకు మార్పిడి చేయవచ్చు. ఇలా మార్పిడి చేయడాన్నే క్యాడవర్ ట్రాన్స్ప్లాంట్ అని చెప్పేసి అంటారు. క్యాడవర్ ట్రాన్స్ప్లాంట్ అంటే ఏంటండి? కిడ్నీస్, లివరు, హార్ట్, లంగ్స్, ప్లీహం, క్లోమం, స్కిన్, బోన్స్, డైజెస్టివ్ సిస్టము అండ్ అదేవిధంగా ఐస్లో ఉన్నటువంటి కార్నియా ఇలాంటి అవయవాలు ఉంటాయి కదా. సో వీటిని బ్రెయిన్ డెడ్ అయినటువంటి పర్సన్స్ నుంచి సేకరించి వాటిని అవసరం ఉన్న వారికి మార్పిడి చేయవచ్చు. సో ఇలాంటి ప్రాసెస్నే క్యాడవర్ ట్రాన్స్ప్లాంట్ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. ఇది వచ్చేసి 4th లెసన్లో ఉన్నటువంటి బిట్స్ అండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని మీ సజెషన్స్ని, ఒపీనియన్స్ని కామెంట్ చేయడం అసలు మర్చిపోకండి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్.